బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఏపీలో సంచలనమైన ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. గత ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న విజయవాడ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం అప్పటి సీఐ ఎం సత్యనారాయణరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జత్వాని కేసు అనంతరం హనుమంతరావు కాకినాడకు డీఎస్పీగా బదిలీ అయ్యారు. జత్వాని ఇంట్రాగేషన్లో హనుమంతరావు కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. అయితే ఆమె పోలీస్ కస్టడీలో ఉండగా కాకినాడ నుంచి ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమెను ఇంట్రాగ్రేటర్ చేశారన్నట్లు గుర్తించారు. అయితే దర్యాప్తు అధికారికగా ఉన్న సత్యనారాయణరావు ఎలాంటి వివరాలు లేకున్నా సరే ఉన్నతాధికారుల ఆదేశాలపై జత్వానిని అరెస్ట్ చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో అన్ని తామే నడిపించిన ఐపీఎస్ అధికారులు పి సీతారామాంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్ని పలువురిపై చర్యలకు రంగం సిద్ధమైంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, జత్వాని కేసులో పోలీసులను కూడా అరెస్ట్ చేయనట్లుగా తెలుస్తుంది. అయితే అప్డేట్స్ ఏంటి? రైట్ వినాలా, ఏదైతే జత్వాని సినీ నటి జత్వాని కేసు విషయంలో ఏపీ గవర్నమెంట్ చాలా సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే నిన్న సిఐ హనుమంతరావును అరెస్ట్, విజయవాడకు సంబంధించి ఏసీపీ హనుమంతరావును కూడా అరెస్ట్ చేయడం జరిగింది, విచారించడం జరిగింది. ఎందుకంటే జత్వాని కేసు విషయంలో ఏదైతే గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రభుత్వానికి దగ్గరగా ఉన్న కొందరు వ్యక్తులు జత్వాని విషయంలో కాస్త తలదూర్చి ఇబ్బందికర పరిణామాలు చేశారు అని చెప్పేసి, అదేవిధంగా పోలీస్ అధికారులు, ప్రధానంగా పోలీస్ అధికారులు ఒక ఐఏఎస్ పాత్ర కూడా ఉన్నట్లు కూడా ఈ కేసులో పేర్లు పెట్టడం జరిగింది. అయితే దీని మీద రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు మీద చాలా సీరియస్ గా దృష్టి సారించి విచారణ కూడా చేపట్టడం జరిగింది. మరోసారి జత్వానిని రాష్ట్రానికి పిలిపించి పోలీసులు విచారణ జరిపించారు. పోలీసు విచారణ అనేక విషయాలు బయట వెలుగు చూడడం జరిగింది. అందులో ప్రధానంగా చూసుకుంటే కనుక గతంలో కాకినాడ పోలీస్ అధికారిగా పనిచేసిన హనుమంతరావు విషయం కూడా ఇక్కడ వెలుగులోకి రావడం జరిగింది. ఆయన ప్రస్తుతం ఏసీపీ విజయవాడగా పనిచేస్తున్నారు. అయితే హనుమంతరావుని విచారణ చేసినప్పుడు హనుమంతరావు జత్వాని విషయంలో కాకినాడలో ఉన్నప్పుడు కాకినాడ నుంచి విజయవాడకు వచ్చి ఆమెని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఆమెను ఇంట్రాగేషన్ చేయడం జరిగింది. ఆమె మీద ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అంతా కూడా పై అధికారులు, ఎవరైతే పోలీస్ అధికారులు, కలెక్టర్ కావచ్చు, ఐపీఎస్ అధికారులు కావచ్చు, వారి ఒత్తిడి మేరకు ఆయన చేశారని చెప్పేసి కూడా పోలీస్ విచారణలో తెలియడం జరిగింది. అదేవిధంగా ఇబ్రహీంపట్నం సిఐ, అప్పటి సిఐ ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ మీద కూడా కేసు నమోదు కావడం జరిగింది. సో ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాత్రం చాలా సీరియస్ గా ఉండబోతుంది. ఎందుకంటే జత్వాని విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలి, దీని వెనుక ఉన్నది ఎవరెవరు అన్న దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే మనకి హనుమంతరావును అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయన నుంచి అనేక కీలక విషయాలు రాబట్టడం జరిగింది. కేసులో మరికొందరిని కూడా అరెస్ట్ చేస్తారా, విచారణ జరిపిస్తారని కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇందులో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు మనకి సీతారామాంజనేయులు ఉన్నారు, కాంతిరాణా ఉన్నారు, విశాల్ గున్ని ఉన్నారు. సో వీరందరి మీద కూడా చర్యలు ఉంటాయా లేదా అనేది కూడా చూడాలి. ఎందుకంటే వీరందరూ కూడా కేంద్రానికి సంబంధించిన ఐపీఎస్ సర్వీసులు ఉన్నారు కాబట్టి వారి మీద చర్యలు తీసుకోవాలనుకుంటే కనుక మళ్ళీ కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత నెక్స్ట్ కేసు ఏం చేయబోతుంది అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కేవలం ఈ హనుమంతరావు అదేవిధంగా సత్యనారాయణతోనే కేసు ఫుల్ స్టాప్ పడుతుందా, లేకుంటే ఫర్దర్ గా ఇన్వెస్టిగేషన్ వైసీపీకి చెందిన ఇతర నాయకుల మీద కూడా వెళ్తుందా అనేది కూడా చర్చకు వస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.